అలాంటి సినిమాలు. సో మీకు బాగా వచ్చిన మంచి అప్లాస్ మీరు చేసిన వర్క్కి ఇది ఇప్పటి వరకు ఇప్పటి వరకు అంటే చాలా వచ్చాయి, అప్లాయిస్ అయితే చాలా వచ్చాయి. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమంది బాగా ఆప్తులు అనేవాళ్ళు అనేది ఏంటంటే కష్టపడు నీకు లక్ కలిసి రావడం ఇవన్నీ పక్కన పెడితే ఒక రోల్ ఉంటుంది, ఆ రోల్ కోసం వెయిట్ చేయి. ఆ రోల్ వచ్చినప్పుడు నువ్వు ఎలక్ట్ అయిపోయి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది తెలియదు. కానీ ఆ రోల్కి నీకు కావాల్సిన పేషెన్స్. నువ్వు ఒక పాయింట్ వరకు వెళ్ళిపోతావు, అంటే ఇచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఆ రోల్ వచ్చేదాకా వెయిట్ చేయి, అది మాత్రం వదులుకోకు. డెఫినెట్గా నీకు బ్రేక్ వస్తుంది. అది ఆ పాజిటివిటీ నాకు కొంచెం అంటే డీఫర్ దోబడి చూసినప్పుడు కానీ చేసిన చిన్న చిన్న సినిమాలు, లేకపోతే సినిమా చూపిస్తే మాలాంటి సినిమాలు ఇలాంటివి చేసిన అంటే బాగా కష్టపడి 30 రోజులు చేశాక బ్రో అది ఆల్ ఆఫ్ సడన్ అది ఒక ఫ్రైడే లైఫ్ మార్చేస్తుంది సినిమా. అది ఎంత అనిపిస్తుంది అంటే ఎవరు నన్ను ఎంత కష్టపడి చేసిన వాళ్ళు గుర్తించడం. ఆ బిఫోర్ డే వరకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇది వస్తే మనకి లైఫ్ 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 అనుకుంటాం. ఆ సాటర్డే ఇంకా ఏమీ లేదు, ఫ్రైడే వెళ్ళిపోయింది అనేప్పుడు కొంచెం బాధ ఉంటుంది. అలా బాధపడిన ఫ్రైడే అంటే December 22 సలార్తో బ్రేక్, అది మంచి బ్రేక్ వచ్చింది. బేసిక్గా పోయేప్పుడు బిఫోర్ ఓటీటీ రాకముందు అన్ని సినిమాలే, ఓటీటీ వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ అనేవి స్టార్ట్ అయినాయి. సో నాకు తెలిసి మీకు ఇంకా వెబ్ సిరీస్లో కూడా ఎక్కువ స్కోప్ ఉండొచ్చు. మీకు ఈ సినిమా తర్వాత వెబ్ సిరీస్కి సంబంధించిన కాల్స్ ఏమైనా రావడం అట్లా ఏమైనా జరిగింది? అంటే యాజ్ ఆఫ్లో కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి. నేను వెబ్ సిరీస్ చాలా చేశాను, ఐడెంట్లో ఉన్నప్పుడు చేశాను. లైక్ ఈ ఆఫీస్లో చేశాను మనం. మోస్ట్లీ అన్ని కామిక్ రోల్స్ అయిపోయినాయి అవన్నీ. ఈ ఆఫీస్లో అది గ్రాఫ్ ఉంటుంది, ఓకే కామెడీ రోలే. సడన్గా అది వెళ్తూ ఎపిసోడ్లో గ్రే షేడ్ వెళ్తుంది, నెగిటివ్ రోల్ వెళ్తుంది, మళ్ళీ దాన్ని చేంజ్ అయిపోయి పాజిటివ్ అవుతుంది. ఓకే ఉంది అంటే ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయొచ్చు, అది రీచ్ బట్టే మనకి అది అద్భుతం కాదని బయటపడి తెలుస్తున్నాం. ఇప్పుడు అది వేవ్ యాప్లో చేశారు, అది సమయం ఇండియాలో లేదు. అది ఎవరైనా ఇప్పుడు వేరే ఛానల్స్ తీసుకుని అది వాళ్ళు తీసుకుని చేస్తే అది బయటకు వస్తుంది. అది లేనంత వరకు మనం చేసిందంతా కూడా. సో యాజ్ అన్ యాక్టర్గా ప్రతి ఒక్కరికి అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది, కానీ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే నాకు కిక్ వస్తుంది అనిపించే క్యారెక్టర్ ఏమంటే మీకు? అంటే నాకు చేసుకుంటే వెళ్ళాలని కోరిక. అంటే ఇది 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఈ సలార్లో జాన్ విజయ్ గారి క్యారెక్టర్ ఓకే అది నాకు చాలా నచ్చిందని. డ్రీమ్ రోలు అలాంటిది అయితే ఏం లేవు, కానీ సినిమాకి సంబంధం లేదు. పారిశ్ర పార్వతీశం అది చదివిన ప్రతిసారి కూడా నన్ను అందులో చంద్రముఖిలో కానీ ఊహించుకున్నట్టే ఊహించుకుంటా. అంటే నా బాడీ లాంగ్వేజ్ లుక్ బాగుంటుంది, మేసాలు అది ఇలా పెట్టేది బాగుంటుంది. అది బాగా ఇష్టం, అది ఎప్పటికైనా చెయ్యాలి. ఐదర్ ఇట్ ఈస్ సినిమాకైనా సిరీస్ కింద అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నాకు తెలిసి అమృతం కన్నా పెద్ద హిట్ అవ్వచ్చు మేబీ. అంతా పోల్చుకున్నాను అమృతం, ఎందుకంటే అది ఫ్యామిలీస్లో వెళ్ళిపోయింది. అలా వెళ్దాం అమృతం లాంటిది మనం అసలు లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేం. అమృతం అనేది సిరీస్ కాదు, ఇట్స్ లైక్ సీజన్ వైజ్ వెళ్తాయి. ఇది ఏంటంటే పారిశ్ర భారతదేశం అనేది అది ఒక స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. ఒక అతను ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్తాడు, ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, జెలసీనెస్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. అది చేస్తే అంటే ఇప్పుడు కాకపోయినా డౌన్ ద లైన్ మంచి హెల్ప్ అయ్యే సినిమా నాకు నా లైఫ్కి అని అనిపించేది ఆ కాన్సెప్ట్. సరే భయ్య, యాజ్ అన్ యాక్టర్గా మీరు ఏదైనా క్యారెక్టర్ వస్తే దానికి హోంవర్క్ చేస్తారా? అంటే ఇప్పుడు సలార్లో ఈ క్యారెక్టర్కి మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడం కానీ అట్లా ఏమైనా చేశారా? అంటే ఎలా ఉంటుందంటే సలార్లో నేను ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసేంత పెద్ద క్యారెక్టర్ కాదు నాది, ఫ్రాంక్గా మాట్లాడితే. అయితే KGF డైరెక్టర్ ఈయన దగ్గర నుంచి కాల్ వచ్చిందని కానీ నేను చేస్తేనంటే నాకున్న నాలెడ్జ్లో ఆయన ఎలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు ఎమోషన్కి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, బాధ అయితే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది. మనకేంటంటే ఒక డైరెక్టర్ ఇలా అనుకుంటారు, అది దానికన్నా డౌన్ వెళ్ళినా ఓవర్ వెళ్ళినా, డౌన్ వెళ్తే పెర్ఫార్మెన్స్ రాదనుకుంటారు, ఓవర్ వెళ్తే ఓవర్ యాక్షన్ అనుకుంటారు. అది చెయ్యాలి, దానికి లైన్ మీద చేయాలి కదా, లైన్ మీద చేయాలి. అది లైన్ దాటి కొత్తగా మనం ఒప్పించాలి అంటే ఒకటి మనం క్యారెక్టర్లో ఉండేది అవతల పర్సన్ యాక్సెప్ట్ చేయగలగాలి, లేదంటే మనం బెస్ట్ మెచ్యూర్ పెర్ఫార్మ్ అయ్యింది. దానికి ఇంకా టైం ఉంది, దీనికి ట్రైలో ఉన్నాను. సో KGF 1, 2 బ్యాక్ టు బ్యాక్ చూసాను. నాకు అవకాశం వచ్చింది, 4 o'clock ఈవినింగ్ కాల్ వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమా చూసాను. అందులో నేను అర్థం చేసుకున్నా ఈ ఇంత పీకి మీకు ఖర్చు పెడితే అలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆయన దగ్గర, ఆయన సినిమాలో. ఇలాగా అవ్వలేదు, అస్సలు హెల్ప్ అవ్వలేదని చెప్పాను, కానీ అట్లీస్ట్ నేను ఒక 60% అది నాకు ఆ చూడడం హెల్ప్ అయింది. వన్స్ ఓవర్ షూటింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా ఏం చెప్తే చేయడం అంతే. ఆయన మొత్తం విత్ టెంపో నాకు ఇలా కావాలి, నేను కొంచెం ఏదైనా సార్ ఇది ఎలా చేయనా సార్, ఒక సీన్లో నేను అంటాను అనమాట,
ఎన్నిసార్లు చెప్పాలరా చేతులు కట్టుకోండి అంట. లేదు రాకేష్ నాకు అది ఫ్లో అంతా ఒకలా కావాలి. రే ఎన్నిసార్లు చెప్పాలరా చేతులు కట్టుకోండి. ఇది నేను ఫస్ట్ హైలో వెళ్ళిపోయాను. నాకు అంత ఒకే లెంగ్త్లో కావాలి. ఇలా ఆయన కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారు. ఇది చేస్తున్నప్పుడు ఆయన ఇదేంటి నా ముందు అరుస్తున్నాను, నేను చెప్పింది చేయాలి, ఏముండదు ఆయన దగ్గర. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్. సూపర్. నిజంగా ప్రశాంత్ నీల్ గారితో వర్క్ చేయడం నిజంగా మంచి ఎక్స్పీరియన్స్. అది నచ్చాలి. అయితే చాలామంది నేను సోషల్ మీడియాలో నేను కూడా అనుకున్నా బేసిక్గా ఇప్పుడు లియో వచ్చిన తర్వాత ఒక యూనివర్స్ సినిమాలని ఏర్పడినది. ఖైదీ, విక్రమ్, రోలెక్స్ అలానే కేజీఎఫ్, సలార్ ఇవన్నీ కూడా ఒక యూనివర్స్లో వస్తుంది అని చెప్పి అన్నారు. రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఈ రెండు ఒక యూనివర్స్, యష్ ఎంట్రీ ఉంటుంది లేకపోతే అది ఇది రకరకాల టాక్స్ అనేవి వచ్చింది. యాజ్ అన్ యాక్టర్గా మీకు చేస్తున్నప్పుడు దాని మీద ఏమన్నా అవగాహన ఉందా, లేదంటే బ్లైండ్గా వెళ్ళి మీ క్యారెక్టర్ మీరు చేసి వచ్చేసారు? లేదు లేదు, నాకు తెలుసు అది రెండు లేవని అయితే తెలుసు. ఎందుకంటే నేను చేసిన సిచ్యువేషన్లో నేను అంటే నాతో కాంబినేషన్ లేకపోయినా మదర్ క్యారెక్టర్ అక్కడ ఉన్నవి షార్ట్ చూసాను. ఆ మదర్ అక్కడ మదర్ వేరే, ఇక్కడ మదర్ వేరే. అది ఒక డౌట్. గరుడ రామ్ గారు అప్పుడు ఫిక్స్ అయిపోయాను ఇది కంపల్సరీ దీనికి లేదు. అయినా ఆ ఒక యూనివర్స్ క్రియేట్ చేసే ఇది కాదైంది కాదు, కానీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఇందులో ఎలా ఉంటుందంటే ప్రశాంత్ సార్ చేస్తే 4 కేజీఎఫ్లు, 5 సలార్లు, 6 ఎన్టీఆర్ సినిమా లాంటివి చేసి ఇవన్నీ కూడా కొలాబరేట్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్నాయి. సో ఆయన ఈ చిన్న చిన్నవి ఇంకా మీరు కేజీఎఫ్ చూస్తే అర్థమవుతుంది. సలార్ డెఫినెట్గా ఇప్పుడు చాలా మంది 10 కేజీఎఫ్ ఈజ్వల్ టు ఒక సలార్ అంటే 2 అయితే మీకు 10 సలార్లు ఈజ్వల్ టు సలార్ 2 అంటున్నారు. నిజంగా 10 సలార్లు కాదు, అసలు మీరు ఊహించుకోలేదు. సలార్ ఒక కామన్ ఆడియన్గా ఆలోచించండి. మీకు ఒక 4-5 క్యారెక్టర్స్, 4-5 క్వశ్చన్ మార్క్స్ పెట్టి 2 రిలీజ్ చేస్తే వేరు. లేదా మన రాజమౌళి గారు లాగా క్యారెక్టర్స్తో అంత పెద్ద ఫస్ట్ హాఫ్ ని సెకండ్ హాఫ్ అంత ఎక్సైట్మెంట్ కలిగించడం వేరు. ఇది ఎన్ని క్యారెక్టర్స్, ఎన్ని క్యారెక్టర్స్. నిజంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా ఎన్నో క్యారెక్టర్స్, రాజ్యాలు, వాళ్ళకి దానికి బ్యాక్ స్టోరీ నిజంగా చేస్తే ఒక పెద్ద మ్యాప్ వస్తుంది అక్కడ. వస్తుంది నిజంగా. అసలు కాన్సార్ అనేది ఒక ప్రపంచం అనుకుంటారు. కాన్సార్ అనేది ఇది ఒక ప్రపంచం ఉందేమో, ఈ విశ్వానికి పక్కన గ్రహంలోనూ ఉందేమో అంతలా క్రియేట్ చేశారు. సెకండ్ హాఫ్ ప్రతి పాయింట్కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. చాలా పెద్దది ఉండబోతుంది, యూజ్ ఉండబోతుంది అది. సో మీరు అంతా అడిగారు కాబట్టి మా ఆడియన్స్కి నాకున్న డౌట్ కూడా ఒకటి ఉంది, అడుగుతాం మిమ్మల్ని. ఏంటంటే సలార్ ఇప్పుడు సలార్ వేరు, దేవ వేరా? సలారు దేవ ఒకళ్ళేనా? సెకండ్ పార్ట్లో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ ఏమన్నా ఉంటుందా? అసలు ఏంటనేది ఆడియన్స్కి చాలా ఉంది. అంత డెప్త్లో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మీనింగ్ అయితే సలార్ అంటే ఒక సైన్యాధ్యక్షుడు, ఒక సేవియర్ అంటే నెక్స్ట్ వర్షన్. కాకపోతే సినిమాలో వాళ్ళ ఫాదర్ ప్రభాస్ అన్న వాళ్ళ ఫాదర్ని కూడా మనకి క్లియర్గా చూపించరా ఎవరు అనేది. సో సెకండ్ హాఫ్లో ఏమన్నా బ్యాక్ స్టోరీ ఏదన్నా ఉండే అవకాశం ఉండొచ్చేమో, చెప్పచ్చు అనుకుంటున్నా. ఉండకపోవచ్చు, అంటే చెప్పలేము. అది నాకు పర్సనల్గా నాకు డౌట్ ఏంటంటే అది ప్రభాస్ గారు ఏమో అని అనిపించింది పర్సనాలిటీ చూస్తే. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే నాకు అనిపించింది డెఫినెట్గా ప్రభాస్ అన్నకి రిప్లికాలో ఇంకొకళ్ళు ఎవరు లేరు. గమనిస్తే అంటే ఆ పోస్టరే కట్అవుటే ఒక అద్భుతం. ఆ కట్అవుట్ని రిప్లేస్ చేసేలా మీరు ఎలా చూసుకున్నా కూడా, ఇంకొకళ్ళు ఎవరిని పెట్టినా కూడా, సోకాళ్ళు 2-3 హీరోలు అలాంటి పర్సనల్ పెట్టినా ప్రభాస్ అని ఫాలో చేయాలి అంటే వాళ్ళకు ఒక రేంజ్ ఆఫ్ క్యారెక్టరేషన్ ఉండాలి. అది జనాలు అతను ఫాదర్ అని యాక్సెప్ట్ చేయగలగాలి, లేదా ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. అంటే ఆయనకి ఆయనే సాటి కాబట్టి ఆయనే ఉండాలి మేబీ, నేను అనుకోవడం. నాకు సెట్లో అయితే నాకు సీన్స్ దగ్గర లేను, నాకు తెలియదు. సో భయ్య, ఇప్పుడు నేను చాలామంది మీలాంటి ఆర్టిస్టులు చాలామంది ఇంటర్వ్యూ చేశాను. సో ఎవరి గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన క్రేజ్ గురించో వీటి గురించి చెప్తారు ఎక్కువ. మీతో మాట్లాడుతుంటే నాకు ఎక్కువ ఏంటంటే క్యారెక్టర్ గురించి, క్యారెక్టరైజేషన్ గురించి, వాయిస్ మాడ్యులేషన్ గురించి, వీటి గురించి ఎక్కువ అంటే ఇన్డెప్త్లోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ చెప్తున్నారు. మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏమైనా వర్క్ చేశారా, లేదంటే ఎందుకు అంత పర్టికులర్గా అంత ప్యాషనబుల్గా ఎట్లా? అంటే ప్యాషన్ అనేది ఉంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. బట్ నేను ఎక్కువ ఈ స్క్రిప్ట్ రిలేటెడ్ చదువుకుంటుంటా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మాట్లాడిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ 80% నేను ఇంతలో రవితేజనే ఉంటారు, రవితేజ గారు లాంటి వాళ్ళే ఉంటారు, అంత ప్యాషనేట్ ఉంటారు. వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకు అర్థం చేసుకునేది ఏంటి, ఇప్పుడు నేను థియేటర్స్ చేద్దాం అనుకున్నాను, నేను ఫైనాన్షియల్ పరిస్థితి వల్ల చేయలేకపోయాను.
యాక్టింగ్ కోర్స్ ఎక్కడ చేద్దాం అనుకున్నాను. ఒకటి రెండు చోట్ల వెళ్తే వాళ్ళు చెప్పేది సినిమాలు వేరు, నాకు అర్థమైంది. అంటే వాళ్ళు నేర్పించే యాక్టింగ్ సినిమాలకు సంబంధం లేదు. అల్టిమేట్గా మనకి సినిమా కావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత క్యారెక్టరేషన్ ఫాలో అవ్వడం. ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ వచ్చింది అంటే దాన్ని ఎన్ని రకాలుగా ట్రై చేయొచ్చు, ఎన్ని రకాలుగా చెప్పి ఒప్పించవచ్చు. మనకి కథ అంతా తెలియదు. ఫస్ట్లో ఏం చేసామనంటే నాకు ఒకటి అనుకుని మీరు ఏది ఇచ్చినా అన్న ఇలా చేయను అనమాట. బ్యాక్ స్టోరీ తెలియదే ఇది ఎలా ఉంటుంది. అప్పుడు నేను అన్న నా కథ, నా క్యారెక్టర్ ఏంటన్నా ఈ కథలో నాది ఇలా బిహేవ్ చేయొచ్చా, 2-3 అనుకుని నేను రాసుకునేవాడు. ఓకే ఇతను ఈ పాయింట్లో ఇలా మాట్లాడతాడు, సడన్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, తర్వాత ఇక్కడ ఈ స్లాంగ్తో మాట్లాడతాడు, ఇది ఎలా ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మామూలుగా అనిపించింది చెప్తున్నాను. ఒకడు ఉన్నాడు, నేనే డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను మామూలు చేసే డబ్బింగ్ ఆర్టిస్ట్. నేను క్యారెక్టర్స్ ఎలా ఫామ్ చేసుకుంటే నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఫామ్ చేసుకున్నాను. మాట్లాడుతుంటే ఏం మాట్లాడినా డబ్బింగ్ లాగే ఉంటుంది. అశోక్ ఎలా ఉన్నారు, నేను మిమ్మల్ని నైట్ చూసాను కానీ మాట్లాడుతూ అనుకున్న ఈలోపు మీరు వెళ్ళిపోయారు అంటే ఈ క్యారెక్టర్ సినిమా అంతా కూడా అదే ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది ఫన్. అది నేను డైరెక్టర్తో చెప్పడానికి ట్రై చేస్తాను. అన్న ఈడు డబ్బింగ్ ఆర్టిస్ట్ లేకపోతే డబ్బింగ్స్ మీద ఎక్కువ, లేకపోతే ఒక డబ్బింగ్ సినిమాలు ఎక్కువ చూసిన పర్సన్ ఈజ్ ఎంతూజియాస్టిక్ ఇన్ వాచింగ్ డబ్బింగ్ ఫిల్మ్స్, తెలుగు హాలీవుడ్ డబ్బింగ్స్ చూసి అది మాట చూసి 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 వాడి క్యారెక్టర్ అలా వెళ్ళిపోద్ది. అలా ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది, క్యారెక్టర్ డిజైన్ చేస్తే. కొంతమంది ఏంటంటే బాగానే ఉంది రాకేష్ తీసుకున్నాం. వాటిలో ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక స్టేజ్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్గా అనిపించిన కథలోంచి వెళ్ళిపోతుంది. కథ కన్నా క్యారెక్టర్ ముఖ్యం కాదు, తీసేస్తారు. సో ఆ క్యారెక్టర్ని కథలో ఉండేలాగా ఎలా చేసుకోవాలనేది నేను డైరెక్టర్ గారితో నాకు కొంచెం చూడండి అని రిక్వెస్ట్ చేసి అడుగుతాను. కొంతమంది ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదు రాకేష్ ఇది పండుతుంది చెయ్యి, దీని మీద వర్క్ చెయ్యి, నువ్వు కొంచెం ఇంకా క్లైమాక్స్లో ఏం చేయొచ్చో చూడు. కొంతమంది అయితే స్క్రిప్ట్ ఇచ్చి క్యారెక్టర్ చేంజెస్ చేసి నువ్వు ఎలా అయితే ఎలా చెప్తావు. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నా, అనురాగ్ దగ్గర నేర్చుకున్నాను. అనురాగ్ సీన్ రాసేవాడు, అతను వేరే ప్లేస్ నుంచి వచ్చాడు. బట్ ఈ స్లాంగ్ పెడితే ఎలా ఉంటుంది రాకేష్ అనేవాడు. నేను ఈ స్లాంగ్లో ఎలా మాట్లాడతారనేది నేను అయితే నేను చేసాను. ఈ రాయలసీమ ఇలాంటి వాటిలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి మీరు ఈ పదాన్ని ఎలా పలుకుతారు, అది రూట్స్లో ఎలా పలుకుతారు దాన్ని నేను ఒక ఫామ్ చేసుకుని దాన్ని పంపించాను. అంటే వాడుతో అరే బాగా నాకు కేటాయించిన స్క్రిప్ట్ ఇలా రాస్తున్నా వాడికి సినిమా అనగానే కొంచెం ఇంట్రెస్ట్ హెల్ప్ చేస్తారు. అది ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. అంటే అది బాగుంది రాకేష్, ఇది చాలా బాగుంది, వెళ్ళిపోతాం. లేదంటే వద్దు మనం రిస్క్ చేస్తున్నాం, ఏవే అయిపోతుంది ఇది అని. అలాగే అందులోంచి గుంటపొన్నాలు గంట శాస్త్రి మీరు ఇందామన్నా ఆ క్యారెక్టర్ అలాగే వచ్చింది. అన్ఇన్వైటెడ్ అతిథిలో ఈ గోదావరి స్లాంగ్ నుంచి అలాగే వచ్చింది. తెలంగాణ స్లాంగ్తో కొన్ని చేస్తాను, బ్యాక్ ఇన్ ద బ్యూటీ అని అనుకున్న ప్రొడక్షన్లో. ఇవన్నీ అలా వచ్చినవే. లక్కీ ఏంటంటే డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయడం, ఆ చిన్న లేయర్ మనం ఆ రెస్పెక్ట్ పోనివ్వకుండా వాళ్ళకి ఇచ్చి ఇది కూడా ట్రై చేయకుండా బాగానే ఉంటుందంటే చేద్దాం. కొంతమంది చెప్పేస్తారు లేదు అంటే నీ క్యారెక్టర్ నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు కూడా ఉన్నారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ట్రై చేస్తూ ఉంటే ఎక్కడో ఒకటి పేలుతుంది కదా. ప్రయత్నించకుండా నాకు రాలేదు నాకు వస్తుంది నేను అక్కడ నేనైతే ఎరకొడిసాను ఈ అనుకుని పిసేసుకుని యూజ్ లేదు కదా. ఆ ప్రయత్నం అంతే, ఏం కాదు.